కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం పొన్నాడ పంచాయతీ పొన్నాడ గ్రామంలో వెలిసిన బషీర్ బేబీ ఔలియా ఉరుసు ఉత్సవాలు మాఘమాసం మాఘ పౌర్ణమికి ఈ నెల ఫిబ్రవరి తేదీ 6, 7, 8 శుక్ర శని ఆదివారం చివరి రోజు స్థానిక ముజావర్లో గంధోత్సవం నిర్వహించారు. హిందూ ముస్లిం క్రిస్టియన్ ఐక్యతగా నిలిచే బషీర్ బేబీ ఔలియా 71వ ఉరుసు ఉత్సవాలు జరుగునని స్థానిక ముజావర్లో షేక్ బషీర్, షేక్ ఇమాం వలీ, షేక్ నాగూర్ తనీష్, షేక్ మహమ్మద్ ఇమాలియా, షేక్ బాడే సాహెబ్ తెలియజేశారు. ప్రతి సంవత్సరం జరిగే బషీర్ బేబీ ఔలియా ఉరుసు ఉత్సవాలు ప్రతి సంవత్సరం శుక్రవారం, శనివారం, ఆదివారం ఉరుసు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం అమ్మవారి పాత ఆలయంపై కొత్తగా నిర్మించడం జరిగిందని అన్నారు. పొన్నాడ బషీర్ బీబీ ఔలియా దర్గా ఉరుసు ఉత్సవములు ఇవి 6/2/2026 నుంచి 8/2/26 వరకు అతి వైభవంగా జరపడానికి స్థానిక ముదారులైనటువంటి మేమందరూ మంచి ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే భక్తులందరూ 50 మంది వచ్చి ఈ ఉత్సవాలని వచ్చి దర్గాకి వచ్చి ప్రార్థనలు చేసుకొని ఆ అమ్మవారి దీవెనలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ పునర్నిర్మాణం చేసాం. ఉత్సవాలకి కొంచెం ఏర్పాట్లు ఇంకా ఉన్నాయి, అవన్నీ చేస్తున్నాం. కావున భక్తులు 50 మంది వచ్చి ఈ ఉత్సవాలని జయప్రదం చేయవలసిందిగా భక్తులందరినీ కోరుకుంటున్నాం. ఉత్సవాలకి స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వినతి పత్రం అందజేయడం అయింది. ఈ ఉత్సవాలకి ఆయన కూడా రావడానికి కృషి చేస్తున్నారు. అలాగే ఎంపీ గారిని, ఇలా స్థానిక నాయకుల్ని, అందరిని, మాజీ ఎమ్మెల్యేలని అందరినీ పిలవడం జరిగిందండి. వాళ్ళందరూ కూడా వస్తారు. ఈ 3 రోజులు మంచి ఏర్పాట్లే చేసాం. కొన్ని జరిగింది, ఇప్పుడు పెయింట్లు అవుతున్నాయి. ఈ 2 రోజుల్లో కంప్లీట్ అయిపోతాయి. ఈ ఎమ్మెల్యే గారు, ఉప ముఖ్యమంత్రులతో పాటు స్థానిక సర్పంచుల్ని, స్థానిక నాయకుల్ని, మిగతా ఎంపీపీలని అందరినీ ఆహ్వానించడం జరిగిందండి. ఈ మా స్థానిక ముదావులు మంచి పనుల్లో నిమగ్నమై ఉన్నాం. పోలీస్ బందోబస్తు, అలాగే ఎంఆర్ఓ గారు, వాటర్ వర్క్స్ వారు, ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్లు నిన్న కలవడం జరిగిందండి. వాళ్ళు మాకు సహాయ సహకారాలు చేస్తున్నారండి. ఈ మీడియా ప్రతినిధులు అందరూ కూడా మాకు హెల్ప్ఫుల్గా ఉన్నారండి. నా పేరు షేక్ మహమ్మద్ ఇస్మాయిల్ అండి. ఇమాం వలీ బాబ్జీ అండి, తానిషా వలీ అండి, భాష అండ్ వలియా.